విశాఖలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారిపై యాసిడ్ దాడి జరిగింది. కంచర్పాలెం ఐటీఐ జంక్షన్ వద్ద రోడ్డుపై నుంచి ఓ వ్యక్తి బస్సుపై యాసిడ్ పోశాడు. ఇక ఈ దాడిలో 3 మహిళలు గాయపడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విశాఖలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారిపై యాసిడ్ దాడి జరిగింది. కంచర్పాలెం ఐటీఐ జంక్షన్ వద్ద రోడ్డుపై నుంచి ఓ వ్యక్తి బస్సుపై యాసిడ్ పోశాడు. ఇక ఈ దాడిలో 3 మహిళలు గాయపడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విశాఖలో యాసిడ్ దాడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ విశాఖలో గత 2 రోజుల క్రితం బస్సులో ప్రయాణిస్తున్న వారిపై యాసిడ్ వంటి ఒక లిక్విడ్ ని దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ 3 ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదు, కళ్ళు మాటలు వచ్చాయని చెప్పి వారిని అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స అనంతరం వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు. అయితే అసలు ఈ యాసిడ్ దాడి ఎవరు చేశారు ఏంటి అనే దీంట్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా ఆ 3లో సంబంధించిన వ్యక్తికి తెలిసిన వాళ్ళ కాదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒక అమ్మాయి మీద లేదా ఒక మహిళ మీద ద్వేషంతో యాసిడ్ ను చల్లాలనే ఒక కోరికతో చేశాడు అట్లా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా 3 కూడా భయభ్రాంతులకు గురయ్యారు. యాసిడ్ కానీ జరిగితే ఒకవేళ తమ ముఖం కావచ్చు లేదంటే మొత్తం గాయాలయ్యే పరిస్థితుంది. కానీ ఈ యొక్క ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో వారు పరిశీలించారు. అందులో ఒక అనుమానిత వ్యక్తి తన చేతిలో ఒక కవర్ లాంటిది పట్టుకుని వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి మీడియా అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఈ వ్యక్తి తెలిసిన వారైతే వారికి సమాచారం ఇవ్వాలని, వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడంతో పాటు పారితోషికం కూడా ఇస్తామంటూ కూడా నిన్న సిపి కార్యాలయం నుంచి కూడా ప్రకటన విడుదల చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఆ వ్యక్తిని ఆ ఫోటోలో గమనించినట్లయితే లేదా సీసీ ఫుటేజ్ లో ఉన్న దృశ్యాలను గమనించినట్లయితే ఎవరైనా ఆచూకీ తెలిసినట్లయితే వెంటనే పోలీస్ కార్యాలయానికి లేదా సంబంధిత కంచరపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి వారు వివరాలని తెలియజేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ అనుమానిత వ్యక్తి వివరాలు కానీ తెలిసినట్లయితే పారితోషికంతో పాటు వారికి తగిన అభినందిస్తాను కూడా పోలీసులు ప్రకటన చేశారు. కానీ ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఒక పక్క పబ్లిక్ లో కూడా ఒక విధమైన భయాందోళన గురైంది. ఎందుకు ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు, వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా లేదా వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం ఉన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే పోలీసులు సగం సమాచారం వచ్చినట్టు తెలిసింది. కానీ వివరాలు మాత్రం పోలీసులు కూడా గోప్యంగా సేకరించే పనిలో ఉన్నారు. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.